తిరుపతి జిల్లా కోటపట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 3వ జోన్ బాలర 6వ జోనల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లు వేడుకలు ఎంతో ఆర్భాటంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన 2వ అకాడమిక్ జాయింట్ సెక్రటరీ మురళీకృష్ణ, ప్రకాశం జిల్లా డీసీఓ జయ, నెల్లూరు జిల్లా డీసీఓ జయలక్ష్మి, కోట ఎంపీపీ దాసరి అంజమ్మ, జెడ్పీటీసీ దాసరి కోటయ్య, ఎంపీటీసీ సభ్యులు షేక్ షంషుద్దీన్, దారా సురేష్ చేతుల మీదుగా స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. ముందుగా పాఠశాలకు వచ్చిన అతిథులకు పాఠశాల ప్రిన్సిపల్ అద్దూరి వెంకటేశ్వర్ల సమక్షంలో బాణసంచ వేడుకలు, తీన్మార్ డప్పులు, గజమానులు, షాల్వాతో స్వాగతం పలుకుతూ సత్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5, 6, 7వ తరగతులకు సంబంధించి అండర్ 14 విభాగం విద్యార్థులు, 8, 9, 10వ తరగతి విద్యార్థులు, అండర్ 17 ఇంటర్మీడియట్ విద్యార్థులు అండర్ 19 విభాగంలో ఆటలు ఆడనున్నట్టు తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, ఫుట్బాల్, హ్యాండ్బాల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, క్యారమ్స్, చెస్, అథ్లెటిక్స్, హై జంప్, లాంగ్ జంప్ తదితర క్రీడా పోటీలు నిర్వహించనున్నారని, ఈ క్రీడా పోటీలో విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చి విజయం సాధించాలని ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలకు చెందిన పీఈటీ, పీడీలు విద్యార్థులు పాల్గొన్నారు. మరియు రిపోర్టర్స్ అందరికీ, మెడికల్ డిపార్ట్మెంట్ కి, విద్యార్థులకు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ మేడం సార్ 1 సెకండ్ థ్యాంక్ యూ. ఆశేష్ గారిని పీఈటీ, పీడీ కొద్ది కాస్ట్ గా శ్రీరామరక్ష కస్తూరీ తిలకం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీ గోపస్త్రీ పరిహణి. క్లాస్ everybody clap. both DCO madams, Jay madam garu, God of honor. Last three పెద్ద చేరు ఉన్నటువంటి ప్రాంతం అడుగు తగ్గిపోవడం. అర్ధమేడు ఫాలోడ్ బై అర్ధమేడు ఉన్నటువంటి ప్రాంతం ఇది. దీంట్లో ఎన్నో మంది జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు పల్నాడు కూడా వాళ్ళు వచ్చినటువంటి విఐపీలకి క్రీడా వందనం సమర్పిస్తూ ఉన్నారు. వీళ్ళు పూర్వకాలం పూర్వ నియోజకవర్గ ప్రాంతం, గుంటూరు సిటీకి అత్యంత చేరువైనటువంటి ప్రాంతము ఎడ్లపూడు. థర్డ్ జోన్లకి వీటికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి స్కూల్, కోర్ట్, క్రీడాకారులు వందనం చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు. క్లాస్ లో స్వాగతం పలకాలి. తర్వాత వీళ్ళందరూ టార్చ్ బేరర్స్ గా వస్తూ క్రీడా జ్యోతిని మన క్రీడా జ్యోతి ద్వారా ప్రారంభించవలసిందిగా ప్రారంభించారు. పట్టుకోండి, అట్లాగే ఫోటో తీసుకోవాలి. అటు పట్టుకో. ఎక్కడ కూడా మాకు దాతలు ఏదైతే ఎవరివ్వాలా, మీకు కనీసం మీకు చెప్పకూడదు కానీ చెప్తున్నాం. 3 సార్లు జేసీబీతో చేయించాం.
4 సార్లు ట్రాక్టర్ పెట్టి బ్లేడ్ వేయించాం. మరి ఆయన ఈ మీట్ కోసం ఒక ట్రాక్టర్ అనేది తీసుకున్నాడు. దాదాపు ఎన్నిసార్లు గ్రౌండ్ లెవెలింగ్ చేసామంటే అన్నిసార్లు చేసాం. మరి అంతేకాదు మరి టీచర్లు కూడా సార్ మరి కనీసం టీ షర్ట్స్ ఇవ్వమంటే టీ షర్ట్స్ కూడా ఆయన సొంత మనీ వేసుకొని స్పాన్సర్ చేశారు. మరి ఇన్ని సహాయ సహకారాలు అందించినటువంటి మా ప్రిన్సిపాల్ గారికి కూడా ధన్యవాదాలు. అంతేకాదు మా విద్యార్థులు కూడా ఎంతో శ్రమ, ఒకటి కాదు అనేక దినాలు రోజు మేము లెవెల్ చేయడం, వర్షం పడ్డం మళ్ళీ లెవెల్ చేయడం. మరి మా విద్యార్థులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా దీనిలో ముఖ్య విషయం ఉంది. మరి జోనల్ మీట్ 2017లో జరిగిన తర్వాత కొంతమంది మా పీటీలు మరి పదవి విరమణ పొందారు. మరి పదవి విరమణ పొందిన తర్వాత మధ్యలో మీట్ జరగకపోవడం, వారు పదవి విరమణ జరగడం జరిగింది. మరి పదవి విరమణ పొందినా కూడా ఈ మీట్కి మరి మాకు భద్రారెడ్డి గారు, మరి దుర్గాప్రసాద్ గారు, జానకిరామి గారు, భూషణం గారు, కుంభా సాంసర గారు, మా ముఖ్య పెద్ద మహేష్ గారు, మరి వీరి సలహాల మేరకు మరి వారిని కూడా ఆహ్వానిస్తే వారు తప్పకుండా అన్ని పనులు మానుకుని మా యొక్క ప్రోగ్రాంకి వచ్చి వారు సూచనలు సలహాలు కూడా మాకు అందించి ఈ ప్రోగ్రాం జరగడానికి సహాయం చేసినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఇచ్చేసినటువంటి మురళీకృష్ణ గారికి, డీసీఓ మేడం జయ మేడం గారికి, అలాగే మా నెల్లూరు జిల్లా డీసీఓ గారు జయలక్ష్మి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే నా మీద అభిమానంతో ఏవిఎల్ దగ్గరికి పోవాలి, ఏవిఎల్ను చూడాలంటూ మరి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి అందరూ వచ్చారు. వచ్చినటువంటి ప్రిన్సిపాల్స్, పీడీలు, పీఈటీలు, ఎక్స్ట్రా టీచర్లు కూడా అందరూ చాలామంది వచ్చున్నారు. మరి ఈ కార్యక్రమానికి ఇంత సంతోషంగా వచ్చినందుకు పైన సూర్య భగవానుడు కూడా నన్ను దీవిస్తూ ఉన్నాడు. ఎర్రటి ఎండ ఉంటే ఈ బిడ్డలందరూ బాధపడేవాళ్ళు, అందుకని సూర్య భగవానుడు చల్లగా ఉన్నాడు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. తర్వాత ముఖ్యంగా మా లోకల్ లీడర్స్ 24 గంటల ఏవిఎల్కి సపోర్ట్గా ఉంటారు. మా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, తర్వాత మరి సురేష్, సంషుద్దీన్, కాడయ్య గారు, అంజమ్మ గారు మండలాధ్యక్షురాలు పిలిచిన వెంటనే మేము వస్తున్నాం సార్ తప్పనిసరిగా అని చెప్పి వచ్చి ఇంత టైం నా కోసం కేటాయించినందుకు వాళ్ళకి మరీ ప్రత్యేక కృతజ్ఞతలు, ప్రత్యేకంగా థ్యాంక్స్. అట్లాగే అచ్చంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పరిగెత్తుకొస్తుంటారు, నీకేం కావాలి చెప్పావా అంటుంటారు. అటువంటి విలేకరులందరికీ కూడా కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. మా కార్యక్రమాన్ని 3 రోజులు బాగా జయప్రదం చేసి చూపించాలి. మరి అందరికి కూడా మీ అందరికి కూడా దీవెనలు. మీరందరూ బాగా ఆడి మీరు ఆడటానికి ప్రత్యేక అవకాశాలు కల్పించున్నాను. అన్ని మీరు బాగా ఆడి మంచి ప్రైజులు మీ స్కూళ్ళకి తీసుకెళ్ళాలి.